ఎంతసేపు రా, పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తారు కావచ్చు. రా రారా. ఆగట్టన్నా. అయ్యో ఆగుతలేవు. అరే ఇంతసేపు రెడీ అవుతున్నావు కదరా. ఏంది బాబు ఇంత లేట్ అయింది? రండి వచ్చి ఇట్లా కూర్చోండి. బాగా లేట్ అయింది బాబు. లేట్. మామయ్య వెళ్ళాలి, అమ్మాయిని తీసుకురా కొంచెం. సరే అమ్మా, తీసుకొని వస్తా. బాబు, అమ్మాయిలు మీకు నచ్చిండ్రా? అమ్మాయిలు మీకు నచ్చిండ్రా? అరే ఇది అమ్మాయిలు నచ్చిందిరా, నాకైతే ఇద్దరైతే చాలా నచ్చిందిరా. అక్క ఒక్క నిమిషం పక్కకు రావే, నీతో మాట్లాడాలి. అక్క పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కూతురు ఎవలే? పంపదీసి ఇద్దరు కాదు కానీ. ఇద్దరు పెళ్లి కూతురులే, నువ్వు ఇద్దరు ఇట్లా చేసుకోలేదు అనుకో, నేను బాగా వాళ్ళ దొరికి చేస్తా. నువ్వు బయట దుక్తారు, నన్ను గో బయట పడమంటావా? నీ సంగతి ఇట్లా కాదు, ఆయనతోనే చెప్తా. పాను బాపు పిల్లలకి మేము నచ్చలేమాయే, అద్దంటాడా? బాపు మాకు పిల్లగాడు బాగా నచ్చింది, చేసుకుంటే మేము ఇద్దరం ఆయననే చేసుకుంటాం. ఆగుండే, ఆయన వచ్చినాక ఏదో ఒకటి చెప్తారు కదా, తొందరపడకుండ్రి. ప్లీజ్ బాపు, ఎటు చేసి నువ్వు ఒప్పియే. సరేనమ్మా, సరే. ಹಾಗೆ ಹತ್ತುಂಡು ಸಪ್ರೇಕು. అంకుల్ ఇద్దరు అమ్మాయిలు నాకే ఇస్తారట. ఏంది అంకుల్ పోయి మీ బిడ్డల జీవితం మీరే గుర్తుకొస్తారా? ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఒకరికి ఇస్తారా? మీరెందుకు ఇట్లా ఇస్తారు? అయ్యో అల్లుడు, మా బిడ్డ నీకు ఇచ్చినాక కొద్ది రోజులు మంచిగానే కాపురం చేస్తావు, తర్వాత ఎవరికో తగులుతావు. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి కాపురం ఖరాబ్ కాదు. అందుకే మా ఇద్దరు బిడ్డలే నీకు ఇస్తున్నా. అప్పుడు ఏ లొల్లుండది, ముగ్గురు సంతోషంగా ఉంటారు. మా చెల్లె నేను చిన్నప్పటి నుంచెల్లే అనుకున్నాం, చేసుకుంటే ఒక్క భర్తనే చేసుకుంటామని. మా అక్క వాళ్ళని చేసుకుంటే నేను కూడా అతన్నే చేసుకోవాలి అనుకున్నా. మా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, మధ్య నీకేం ప్రాబ్లం? వాళ్ళిద్దరికి లేని ప్రాబ్లం నీకేందిరా, చేసుకోవచ్చు కదా. మీకు ఎవరికి ప్రాబ్లం లేనప్పుడు నాకు కూడా ఏ ప్రాబ్లం లేదు, చేసుకుంటా. సరేనా? ముహూర్తాలు పెట్టారు అంకుల్. శుభం, మా బిడ్డల కోరిక నెరవేరింది. అని లావణ్యది పెళ్ళుందట, ఎప్పుడు పోదామే? అవునక్క, మన పెళ్లికి 5 days ముందు వచ్చింది కదా. ఏమో బావేమంటాడో ఏమో, అడిగి చూద్దామా? ఏమో అక్క, నాకైతే ఫుల్ భయం అవుతుంది. నాకు కూడా భయం అవుతుంది అడుగుదామంటే. నాన్ననేమో ఫోన్ చేసి ఇవాళనే రమ్మన్నాడు, బావేమంటాడో ఏమో. అడుగుదమ్మా. పైగా అక్క కూడా ఏమంటదో ఏమో. సరే అడుగుదాం, పిలే బావని. ఏమండి ఏమండి, బావా బావా. ఏంటి ఇద్దరే డిస్కషన్ పెట్టుకుంటారు బాగా? ఏం లేదు బావా, నాన్న ఫోన్ చేసిండు, లావణ్యది పెళ్ళుందట. మా పెళ్లికి 5 రోజుల ముందే వచ్చింది కదా. పెళ్ళికి 20 రోజులు ఉంది కదా. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతాం. ఇప్పుడే నెక్స్ట్ వీక్ పోయేది, అప్పుడు అటు నుంచి అటే పెళ్లి కోరి. ఓకేనా? అబ్బా అది కాదండి, ఇప్పుడు మధ్యలో మీ ఫ్రెండ్ ఇంట్లోకి వస్తారన్నారు కదా. అయ్యో నామతి మండ, మా ఫ్రెండ్ వాళ్ళు ఇళ్ళకి వస్తారు కదా. మంచిగా గుర్తు చేసినావు బావా. సరే ఇటు పోయేద్దాం ఫస్ట్, తర్వాత అటు పోదాం. ఏమంటావే? అవును సరేనా? ఓకే. ఏమండి నాకు ఒక డౌట్, మేమిద్దరం నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా, మా ఇద్దరి నువ్వు మోసం చేయవు కదా? అసలుకే రోజులు మంచిగా లేవు. ఓ పిచ్చిదానా, ఇవాళ రేపు ఒక్కదాన్ని చేసుకొని మెయింటైన్ చేసినే కష్టం. నేను ఇద్దరిని చేసుకున్నా, మిమ్మల్ని మోసం చేస్తానా? అంత ధైర్యం నాకు లేదే. మా ఆయన బంగారం. నాకు తెలుసు బావా నువ్వు మంచోను అని, అందుకే మా నాన్న మా ఇద్దరిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను.
సరే మీ ఇద్దరికి ఆ నమ్మకం ఉంటే చాలు కానీ నాకు కొంచెం పని ఉన్నది, నేను బయటకు వెళ్తా. సరేనా? సరే బావా. జల్దిరా. ఆ, రాంగేమన్నా తీసుకురా బావా. ఆ. నాకైతే మల్లెపూలు. సిరి, ఓ సిరి, ఏంటిది అక్క? తల నొక్కంది, కొంచెం చాయ్ పెట్టుకొని రాపో. అబ్బా అక్క, చాయ్నే కదా పెట్టుకొని తాగుతుంది. నాకు లోపల చాలా పనులు ఉన్నాయి అక్క. పనంతా మేమే ఎత్తున్నాం కదా, ఈ చిన్న చాయ్ కూడా పెట్టుకొని తాగొస్తలేదు అక్క. నాకు లోపల చాలా పని ఉంది. ఈ చిన్న చిన్న పనులకు విలువకక్క నన్ను. ఆగే, నీ కర్రీ ఎట్లా దించాలో నాకు తెలుసు. అగో, ఏమైందక్క గిట్లా వస్తున్నావు? అయ్యో పిచ్చిదానా, పనులన్నీ వేసుకుంటా, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఎందుకక్క, ఏమైంది? అక్కనేమో వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో తెలుసా? రేపు మాపో మంచిగా పిల్లలు పుడతారు, మంచిగా నీ బతుకు అన్నీ అయిపోతుంది. అక్కేందుకు ఇట్లా అన్నది? అసలు నాకు అన్యాయం ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందో ఏమో చూద్దాం. జాను, ఏం చెప్తున్నావే? ఏం లేక చేయగడుకుంటున్నా. బాగా నేను బయటకు పోయేస్తాం, సరేనా? నువ్వు ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చూసుకో. జాగ్రత్త జాను. ఆనే జాను, ఎట్లా వెళ్తాను చూడే, చెట్ల పట్టాలు వేసుకొని. నేను ఆ రోజు చెప్పిన, నా మాట విన్నావా? మంచిగా పొరడో గుట్ట నీ బతుకు అన్నీ అయిపోతుంది. అవునక్క, నువ్వు చెప్పి నిజమే. ఆ రోజు చెప్తే నేను అక్కేంది ఇట్లా చెప్తుంది అనుకున్నా గానీ ఈ రోజు చూస్తే అర్థమైంది అక్క. ఇప్పుడు ఎట్లా అక్క, ఏం చేయాలి? నా బ్రతక అన్యాయం అయిపోతుంది. మంచిగా నీ మొగన్ని కొంగు కట్టేసుకో. నాకు భయం అవుతుంది అక్క, నువ్వే ఒక చెప్పక్క. నేను ఎన్నో నుంచో చెప్తానా? నా మొగనికి నా అక్కకు ఉయ్యాల నుంచి చుట్టూ చూపిస్తా, చూసుకో. నేను చెప్పినట్టు అది అట్లా చెయ్యి. ఆగు రాని, అత్తడు కదా, ఎట్లనైనా ఇలా టెంప్ట్ చేయాలి. మల్లెపూలు తెమ్మన్నాడు కదా, తెత్తడో తేడో చూడాలి. మంచిగా రెడీ అయినా. ఏందే ఇవాళ ఇంత మంచిగా రెడీ అయినా? నీకోసమే బావా. మరి నా కోసం అనే అవును కానీ మల్లెపూలు తీసుకొచ్చినావా? మర్చిపోయింది. అక్కడ ఆగుదాం అనుకున్న గుర్తు లేదే, సారీ. రేపు చెప్తా. అవసరం లేదు, అయినా నాకెందుకు తీసుకొస్తావులే, ఉంది కదా నీ పెద్ద పెళ్ళేమో. పెద్ద పిల్లమంటాను, అది మీ అక్కే గానే. మరి దాన్ని తీసుకోవాలంటే నన్ను తీసుకోవతలేవు కదా, దానికి మల్లెపూలు తీసుకురమ్మంటే తీసుకొచ్చినావు, నాకు తీసుకురాలేదా? దానికి కొంచెం హెల్త్ మంచిగా అయితే హాస్పిటల్ వేను. అయినా దాని దగ్గర ఏముంది బావా? ఎవరన్నా అక్క నిడిచిపెట్టి చెల్లని పడతారు, అది మంచిగా లేనే లేదు. నువ్వు నన్ను పట్టొచ్చు కదా బావా, నన్ను ఎందుకు వదిలిపెట్టిపోతున్నావు నువ్వు? ఎంతైనా అది పెద్దది కానీ ఫస్ట్ దానికి ప్రిపరేషన్ చేయాలి కానీ తర్వాత నువ్వు కానీ. అయినా కానీ నన్ను వదిలిపెట్టి ఎట్లా పోతావు బావా? నువ్వు వదిలిపెట్టగానే ఇప్పుడు గా డిస్కషన్ ఎందుకే, ఇప్పుడు మంచిగా కలిసి ఉందాం పాటు. అవసరం లేదు, నువ్వు నా మీద ఎక్కువ ప్రేమ ఉంచుతా అంటే నువ్వు నా దగ్గరికి రా, లేకపోతే అవసరం లేదు పో. ఇవాళ నుంచి చూపెడతా అన్న కానీ నేను నమ్మా. ఇవాళ ఒక్కసారి నమ్మి. సరే మల్లెపూలు తీసుకురాపా అయితే. తీసుకొచ్చినాక మరి అంత ఓకే కదా? సరే నాకైతే ప్రేమ ఉండాలి. ఉంటా. సరే ఓకే. పోతా అన్న. ఓకే, ఇవాళ నుంచి ఇంట్లో చక్కెర నింపుతా. నా అక్కకున్న చూడు, ఇవాళ నుంచి టార్చర్ అంటే ఏంటిదో. ఏమైనా జాను, మీ బట్టలన్నీ విండుకున్నారు, నీ కళ్ళ పైన ఎట్లా కనబడతాను? నా బట్టలు విండలే. ఏ పో అక్క, నా మొగుడే నాకు కాకుండా పోతుందంటే నీ బట్టలు వింటలేదంటావు. నీకు విండుకొని సాతనే కదా, ఏమో నన్ను వింటమంటావు. ఏందే ఇంటికి పెద్దదాన్ని, నీకు నేను కళ్ళకు కనబడతలేనా? ఏందక్క చిన్నది పెద్దది అంటున్నావు? నీ బట్టలు నీకు వింటుకోవత్తలేదా? అన్ని నేనే అన్నా, నీకు తిండి పెట్టుడే ఎక్కువ. నీ మొగడు దుబాయ్కి ఏంటి కాబట్టి నువ్వు ఇంట్లో ఉంటున్నావు. నీ మొగడు ఉంటే నీకు ఏర్పడేది. తిరిగమ్మా, ఎప్పుడు మా ఇంటి వాడిని నన్నిటి పోతే ఏమవుతుంది? ఆగే, నీ సంగతి చెప్తావు, నన్నే అన్ని మాటలు అంటావా? అబ్బా అక్క, మెల్లగా
ఏంది 3 నెలలు అవుతుంది, ఏం విశేషం లేదా ఇంకా? ఓహో అక్క, పిల్లలు ఆవిడ ఏమన్నా నా చేతులు ఉందా ఏంది? ఆ దేవుడు ఇత్త అవుతారు. అక్క బయటకు వద్దును, ఎందుకే? ఐస్ క్రీమ్ తినొత్తాం. సరే మంచిగా పోయిరాండ్రి. సరే ఎప్పుడు తెస్తానే? ఏమైంది అక్క నన్ను కొడుతున్నావు? దేవుడిచ్చుడు కాదే పిల్లలను. నీ చెల్ల నీకు పిల్లల్ని ఇయ్యనిత్తలేదు, నిన్ను నీ మొగన్ని వేరు చేస్తాంది. రేపు మాప పిల్లగాడు పుడతాడు, మంచిగా నిన్ను మెడలు పట్టి బయటికి దొబ్బెత్తారు, అప్పుడే పడుతుంది నీకు. ఇప్పుడు మరి నేనేం చేయాలక్క చెప్పు? ఇట్లనా దాని సంగతి? నేనంటే ఏదో దానికి చూపిస్తా ఈ కన్నుంచెల్లి. ఇన్ని రోజులు చెల్లె కదా అని, చిన్నది కదా అని ప్రేమగా తీసుకున్నా. ఇప్పుడు దాని సంగతి చెప్తా, అదైతే ఇంటికి రాని. నా మాట వినరానే మీరు. ఇక నుండి ఇంట్లో అక్క చెల్లెలు ఎట్లా కలిసి ఉంటారో నేను చూసి తాగుంది. ఏంది అంత కోపంగా ఉన్నావు? తిరగచ్చుడు ఆలైందా? ఇక్కడ నేను ఒక నున్న సంగతే మర్చిపోయినావు నువ్వు. ఎవరితో పోయింది? మీ చెల్లెతోనే పోయినగా. చెల్లెతోనే పోయినావు. చెల్లెతోని మొంగ నేనేం అద్దంటలే. మరి ఇప్పుడు ఎందుకు అంత కోపం? అంటే ఇంట్లో పెద్ద నన్ను కూడా చూసుకోవాలి కదా. మొన్న వీరం దాన్ని తీసుకోపోయినావా? అది నీ తప్పు, తీసుకురానుంటివి, నేను అద్దన్నానా? మరి కనీసం అదన్నా అక్క ఐస్ క్రీమ్ తిందు దాని అన్నదా? నువ్వు కూడా ఎగేసుకుంటూ ఒప్పుకుంటా పోయిను. ఇప్పుడు గవ్వని ఎందుకు ఏమంటే కలిసిండప్పుడు దా ఏపా దాంతోనే ఉండిపో. నువ్వు అట్లా ఎందుకు అంటావే? నాకు నువ్వంటేనే ఇష్టమే. ఇచ్చిదానా? నిజంగానా? నిజంగానే. ఏమండి, నాకు రింగ్ కావాలి. రింగు కొనిస్తా, చైన్ కూడా కొనిస్తా, కానీ ఇప్పుడైతే ఆ మాటలు ఎందుకే? దగ్గర రాలేవు. నిజంగా కొనిస్తావు బావా? నీకు కొనియనా? ఎవరు కొనిస్తా? నాకు నువ్వంటేనే ఇష్టమే. అబ్బా నా మొగడెంతో ఏమండి మళ్ళీ దాంట్లో ఎందుకున్నావు? ఆయన నువ్వండే నా దగ్గర ఉన్నప్పుడు అచ్చి గుంజుకుంటున్నావు. నా మగడు నా మగడు నా మగడు ఏం పెద్దనా నువ్వు పెద్దనావా? నా మగడు నువ్వు ఏం చెప్పినావు బాబా? దాని దగ్గర కూడా చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు పోయినావు? అంటే నువ్వు నా దగ్గరికి రాని చెప్పినావు దాంతోనే. నేను ఎందుకు ఊకుండాలి? ఈ గుసగుసలు దాని లెక్క పెట్టు, నాతో పెట్టకు. గుసగుసలు మాట్లాడకు. పండ్లు రాలుతాయి, పెద్దంత చిన్నంత లేకుండా మాట్లాడుతూ అంటే ఏమనుకున్నావో? నేను పెద్ద నన్ను పెద్ద పెద్ద చిన్న లేదు ఇక్కడ. మొగోడు ఎవరికైనా మొగోడు. అయితే నాకు ముందు పాలు కట్టిండే, నీకు కట్టలేడు. నాకు కూడా కట్టిండు. నాకు తర్వాతనే నీకు. ఇద్దరు ఒకసారి చేస్తున్నాం. నా మొగడు ఏంటో ఇద్దరు ఒక్కసారి. ఏంటో మీ బాధ? అందరూ చేయబట్టే. నేను అవుతున్నాను. ఏంటే ఇంక ఇక్కడ జిట్టు బొమ్మలు ఎక్కున్నావు? నువ్వు కూడా. నేనెందుకు పోతానే? నువ్వు నేనెందుకు పోతానే? ఇది మన రూము. మన రూమ్ అయితే నేను కూడా అందుకని మన రూమ్ అయినా వచ్చిన. నేనున్నప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు? నా మొగడు కాబట్టి. అరే నాకు మొగడు కదా, నీ ఒక్కదానికే మొగడా? అవు ఇష్టపడే కాక పెళ్లి చేసుకున్నాం. ఇష్టపడి చేసుకుంటాను, మరి ఏం మాట్లాడుకుంటాను? కొంచెం కూడా స్పేస్ ఇయ్యవా నాకు? ఏం చేసి ఇవ్వాలక్క నీకు? అరే నేను ఎక్కడుంటే అక్కడికి వస్తావో చెప్పు. మరి నువ్వు ఉన్న దగ్గరికి నేను నచ్చినా, నువ్వు బయట పోతే నేను నచ్చినా? నువ్వు ఇవ్వండి పోలేదా? ఫస్ట్ పోయింది ఎవరు? అరే ఫస్ట్ పోయిన ఎవరంటే అక్కడ పని లేదు కాబట్టి నీతో దొరకవాలి. మరి ప్రతిదానికి నువ్వు ఇట్లా అపార్థం చేసుకుంటే ఎట్లా చెప్పు? అంటే మీరిద్దరే కలిసి ఉంటారా? మేమిద్దరం కలిసి ఉంటుందా? నువ్వు కలిసి ఉన్నాగా నేను అర్థం లేదు. మీరు ఇద్దరు ఉన్నప్పుడు నేను ఎప్పుడు నచ్చి డిస్టర్బ్ చేసినా చెప్పు? ఎన్నిసార్లు వేయలేదక్క? అసలు ఏంటో చిన్నంతో పెద్దంతో లేకుండా బాగా మాట్లాడుతున్నావు. చెప్పే నువ్వు చిన్నంతో పెద్దంతో లేదు. ఫస్ట్ నీ సంగం చెప్తే నేను కాదే. నేను చెప్తాను ఏమైతే అనిపిస్తాను. అంపెట్టనే బిడ్డలు సంగతి చెప్తావు. నీ ఒక్కదానికే మొదడు, మరి నాకు మొదడు కాదు. ఏం చేసుకుంటా చేస్తావా? చేస్తాడు, నేను కూడా చూస్తా. ఏముంది? ఈయనవా? నువ్వేట పోయేది ఎట్లా? బక్క బక్క పడలే దాంతో సారుకుపోయినావు కదా. నువ్వేం చేస్తే తప్ప మాట్లాడుతున్నావు. పోయి అక్క
మళ్ళీ దాని దగ్గరికి అయినవదా నల్లగా పెట్టవా బయటకు రాయని సంగతి చెప్తా. పూస మొక్కలు ఇరిసి ఇరిసి కూర ఆడతామనుకున్నావు. బక్కరా అంటే గొప్ప ఇస్తా వద్దునా గోపాలు పక్కలు ఇస్తారో చూసుకున్న రాయదు. గోవే రాక్షసి. నిన్ను ఇలా కూర అండినట్టు కోసి కూర అండుకోబడ్డా ఏమనుకుంటున్నావు? బయటకు బయటకు రాయే. కొడుతున్నావు కర్రమ్మకు కూడా ఏంటి పన్ను దాంతో అయితే ఊపుకుంటా పోతావు కదా. ఏయ్ నీకు మంచిగా చెప్తున్నావు. సాయంత్రం నువ్వు నాతోనే ఉండాలి, నా దగ్గరికి రావాలి. ఎక్స్ట్రా చేసాం అనుకో కోసి కూర అంతా ఏమనుకుంటున్నావు అమ్మ. ఇగో దాంతో పాటు నాకు సంబంధంగా తాళి కట్టినవు. ఫస్ట్ దాని దగ్గర పోకుండా నా దగ్గరికి రావాలి, గుర్తుందా? ఇగో నేను చెప్పింది కూడా గుర్తుందా? ఇంటికి పెద్ద కోడల్ని పిచ్చి పిచ్చి వేసినావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు పెద్ద కొడలు అయితే నాకేంది, నేను ఈయనకి ముద్దుల పెళ్ళాన్ని. ఇంకా రాష్ట్రీ ఒకటే పిల్లలు రెండో పిల్లలు వస్తూ ఒకదాంతో ఉంటుంది అలా రావాల్సిన